శేఖర్ గారి శాలరీ ఎంత? ఇంకా కొన్ని క్వెషన్స్. ఆ టాటూ ఎలా వేసుకున్నాను? నా టెర్రస్ గార్డెన్ ఎలా ఉంది? అనేవి చాలామంది అడిగారు. సో, ఈ వీడియోలో అవన్నీ కవర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ వీడియో ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే మధ్యాహ్నం వరకు అన్నమాట. సో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్లాగ్ అన్నమాట ఇది. సో, చూద్దురు. హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కమెంట్‌లో చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, ఇది టాటూ కాదు. చాలామంది చేస్తారు. బట్ ఇది వేసింది మార్కర్ తోటి, ఐబ్రో పెన్సిల్‌తో కాదు. పిల్లల్ని చదివిపించేటప్పుడు అట్లా చేతిలో స్కెచ్ ఉందనుకోండి, నేను వేసేసుకుంటా కూర్చుంటా. దట్టు నాకు ఇట్లా బాగా ఇష్టం త్రిశూలం వేసుకోవడం. సో, ఇది మన టెర్రస్ గార్డెన్. ఎండకో మరి నేను సరిగ్గా నీళ్ళు పోయాకనో ఏదో డిస్టర్బెన్స్ అయిపోయి కొంచెం మనకొచ్చే కూరగాయలు కూడా రావట్లేదు. అంటే వచ్చేది లీఫీసే. ఒక్కసారేమో ఒక సొరకాయ వచ్చింది. మళ్ళా ఆ చెట్టు కాక పువ్వులే వత్తలేవు. సో, ఏంటంటే మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసేసరికి పైకి పోవడం మానేసాను చాలా వరకి. సో, 2 డేస్‌కి ఒకసారి డే బై డే అట్లా వెళ్తున్నా అనమాట. మళ్ళీ ఇప్పుడు కొంచెం షెడ్యూల్ సెట్ చేసుకోవాలి. అండ్ ఫ్లవర్ చెట్టు మీద వల్లిపోయినవి ఉన్నాయి కదా! అయన్నీ తీసినా. ఇంకో చెట్టు కూడా తీసినా. సో, మనకు ఒక టమాటో వచ్చింది. మీ దగ్గర కనిపిస్తుంది చూడండి. ఏహూ! ఫస్ట్ టమాటో. వంకాయలేమో 2 సార్లు వండేసుకున్నాము. పాలకూర, మెంతి, కొత్తిమీర బోలెడు అంత వచ్చింది. ఏం తక్కువ ఏం రాలేదు. చాలా సార్లు వండుకొని తిన్నాం. కానీ ఇప్పుడు అయ్యి అనిపించి ఒక ఫీలింగ్ ఏంటంటే ఎండాకాలం వీటిని ఎట్లా కాపాడుకోవాలి. ఆ పైన గ్రీన్ నెట్ వేయించుకునే ఇంట్రెస్ట్ నాకు లేదు. సో, టమాటో చెట్లకి అట్లా మనం చేస్తే దే ఆర్ పాలినేటెడ్. అవి పాలినేట్ అయిపోయి టమాటోస్ వస్తాయి. నాకు అర్థం కాకపోయేవి మునుపు. వంకాయ చెట్టుకి చాలా పూతొచ్చి రాలిపోయేటిది. సో, తర్వాత నేను చూసాను వంకాయ చెట్టులో పాలినేషన్ ఎట్లా చేయాలి, హ్యాండ్ పాలినేషన్ అని చెప్పేసి. సో, మిర్చి చెట్టుకేమో అదేదో ఆకుముడత వచ్చింది. ఆ మధ్య మజ్జిగ స్ప్రే చేస్తే పోయింది. కానీ మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. నేనేమో పైకి వెళ్ళట్లేదు. స్టాండ్స్ తెప్పించాను. అవి ఇంకా సర్దాలి. సో, మిర్చీస్ అయితే బాగానే వస్తున్నాయి. బట్ ఆకు ముడత పోతే ఇంకా బాగా వస్తాయి. తర్వాత చూసారా, ఇంట్లో చుక్క కూర ఉండే అంత పీకేసాను. అన్ని ఫ్లవర్స్ అయిపోయాయి. అండ్ పక్కన మెంతి కూర ఎందుకో పెరగట్లేదు. అన్నీ పీకేసి మళ్ళీ కొత్తవి పెడదామని ఆలోచనలో ఉన్నాను. అన్నీ అంటే అన్నీ కాదు, ఏవైతే రావట్లేదో సరిగ్గా పెరగలేదో ఉన్నాయి కదా అవి. అండ్ స్పీడ్ పెట్టేసరికి వీడియో మీకు స్పీడ్ కనిపిస్తుంది. సో, ఇది నా టెర్రస్ గార్డెన్. చలికాలం చాలా గ్రీనరీగా ఉండేది. ఎండాకాలం ఎఫెక్ట్గా అనిపిస్తుంది. దట్టు మనం అంత ఎక్స్పీరియన్స్ కాదు కదా! సో, కొంచెం అర్థం కావట్లేదు. ఇవి ఖాళీ ఉన్నాయి గ్రో బ్యాగ్స్. వాటిలో వేరే పక్కన పెట్టాను. ఆ మొలకలు వచ్చాక ఇందులో పెట్టాలన్నమాట. అండ్ రోజ్ పెటల్స్ నేను స్పెషల్గా ఇవి చాయ్లకే ఉంచుకుంటానండి. మనకి టెర్రస్ మీద నాకు చాలా రోజెస్ వస్తాయి. అన్ని రోజెస్ పూజకు తక్కువ ఇందులోంచి వాడడం, కిందే సరిపోతాయి నాకు. సో, అన్ని రోజెస్ ఇట్లా చెట్టు మీద వలిపోయినాయి అనుకోండి, ఇట్లా వేసేసుకొని ఒక 1 డే ఎండబెడితే ఒక జార్లో మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్గా డైరెక్ట్ పైకి పోయి తెంపుకొని కూడా వేస్తాను. ఎండిపోయినాయి ఫస్ట్. తర్వాత తేజవాడు వచ్చి, అమ్మ ఏంటమ్మా టొమాటో వచ్చిందా అన్నాడు. మల్లెపూలు వస్తున్నాయి కానీ వాటి ఆకులు ఏం దువ్వలేదు నేను. సో, వస్తున్నాయి కాకపోతే పెద్దగా రావట్లేదు. అక్కడ కింద సిమెంట్ వర్క్ చేశారనమాట. సో, అందుకే అవి కొంచెం పెద్దగా రావట్లేదు. నీళ్ళు పోయడానికి ప్లేస్ లేదు. సో, ఇది చెట్టు ఒక దానిలో ఉన్న చిన్న మొలక తీసి ఇంకో దగ్గర పెడితే అంత పెద్ద చెట్టు అయింది. దాన్ని ఇప్పుడు నేను కిందికి తీసుకెళ్తా ఉన్నాను. సో, మా తేజు ఈ గార్డెన్ చేయడంలో నాకు చాలా హెల్ప్ చేశాడు. మా శేఖర్, రితు, తేజు అందరు. కానీ తేజు ఈ సంచులు పైకి తీసుకురావడంలో, శేఖర్ వర్క్లో ఉన్న కూడా ఆ టబ్స్ పైకి తీసుకురావడంలో అట్లా హెల్ప్ చేస్తుండే. సో, ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. పైన మస్తు అనిపిస్తుందండి. తర్వాత చూసారా, రిత్తుకి వాడి చేత్తో వాడికి తినడం అలవాటు చేపిస్తున్నాం అనమాట. చూడండి, వాడే తింటుండు. నేను ఆ వీడియోలో సంధ్య గురించి అడినప్పుడు ఎవరో ఆ కమెంట్ నేను డిలీట్ చేశాను. వాళ్ళకు ఎవరు పుట్టారక్క అన్నారు. సంధ్య ప్రెగ్నెంట్ అని ఇక్కడే చెప్పలేదు. అంటే అది వాళ్ళ పర్సనల్ విషయం, మనకు అవసరం లేదు. సో, ప్లీజ్ వాళ్ళ గురించి మన డిస్క్రిప్షన్లో కమెంట్ చేయకండి. మెయిన్గా పిల్లల మ్యాటర్ గురించి. ఇట్స్ అ పర్సనల్ చాయిస్. వాళ్ళకి కనాలి అన్నప్పుడు వాళ్ళు అంటారు. సో, వాళ్ళకి ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నాయేమో. సో, మనకి వాళ్ళ పర్సనల్ విషయాలు అవసరం లేదు. సో, ఇది నా ఛానల్. నా గురించి మీ గురించి మాట్లాడుకుందాము. ఎందుకు మళ్ళీ వాళ్ళు చూడ్చి బాధపడ్డాం కదా, వద్దండి. మా సంధ్య చాలా మంచిది. వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి పుడతారు. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను కందగడ్డ ఉడికిచ్చేసాను అనమాట మధ్యాహ్నము. సో, అది ఇట్లా కాలుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి ఇట్లా అయిపోయింది. తోటకూర ఆల్రెడీ చూసారు. ఇది వ్లాగ్ మీరు సో, ఇదంతా మీది ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట ఇప్పుడు మీరు చూసేది. హాయ్, హ్యాపీ సండే మీ అందరికీ. సో, సండే డే స్టార్ట్ అవుతుంది ఫుల్ లేట్గా. 11:30 అవుతుంది. ఇందాక వీడియో పోస్ట్ చేశాను ఒకటి.
ఇప్పుడు ఏంటంటే ఈ రూమ్ సర్దాలి, వెనకాల చూపిస్తాను మీకు. బట్టలన్నీ మడత పెట్టాలి, అలాగే ఉంటాయి, ఇవి మడత పెట్టాలి. వీటితో పాటు ఈ న్యూ డ్రెస్సెస్ చూపించుకున్నారు, వీళ్ళైతే తిని వీడియో షూట్ చేస్తాను, ఎందుకంటే నేనుగా వాడేసుకోవాలన్నమాట. సో ఈ బట్టలు ఉన్నాయా ఇలాగే ఉంటాయండి. ఏంటంటే బట్టలు ఆరేస్తాను, తెచ్చి ఇక్కడ పెడతాను, 2 డేస్కి 3 డేస్కి ఒకసారి అన్నీ మడత పెడతాను అనమాట. సో ఈరోజు ఇవన్నీ మడత పెట్టాలి. ఈరోజు తేజుకుంది తెలుగు ఎగ్జామ్. బిడ్డ ఫుల్ బెటర్గానే ప్రిపేర్ అయ్యాడు, ఇక్కడికి వచ్చి భయపడతాడు. సో వెళ్ళాడన్నమాట. మీకేం పని పట్ల అమ్మా కింద ఇవన్నీ పడేసిన రుత్తా. గేమ్ బాగానే ఉంది, ఇదంతా ఏంది పెంట. సో వీళ్ళిద్దరికి టైంపాస్ కాక వీళ్ళు ఇది ఆడుతూ ఇంతసేపు మహాభారతం చూసారు. నేను ఒక షార్ట్ పెడుతున్నా అని చెప్పి వదిలేస్తే గిట్లయింది. నాన్న ఇవాళ స్టాండ్స్ అన్ని పైన సర్దామా? ఋతువాడికి ప్రతి ఒక్కటి వచ్చండి. ఆగో ఏయ్ వన్ టైం చేయమంటావు అబ్బా. ఫిష్ యా ఫిష్ పుస్ వేసుకుందాం. అమీన్పూర్లో లైవ్ ఫిషెస్ అమ్ముతారు. సో అక్కడికి వెళ్ళి ఫిష్ తెచ్చుకోవాలి. ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. అండ్ ఇవాళ ఈవినింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది నాకు. నాని ఈవినింగ్ 5 తర్వాత కాల్ చేయమన్నారు. నేను రంగవన్న బర్త్డే ఉండే వాళ్ళు నేను వచ్చి ఉండరు. సో వాళ్ళు వచ్చాక కాల్ చేసాము. 6 తర్వాత కాల్ చేసి రమ్మన్నారు. ఏంటిది అది చెప్తాను, చాలామంది లేడీస్ ఫేస్ చేసేదే, తర్వాత ఇప్పుడు నేను చెప్తాను లేండి. వృత్తా నేను వెళ్ళి ఎన్నిసార్లు తర్వాత మొత్తం పెంట వేస్తున్నావు. నాన్న ట్రైపాడ్ వచ్చిందా? చిన్నది ఇంకోటి వచ్చిందన్నా? ఏ చూపి ఓపెన్ చేయవా అది? చూపి ఇగో నంతి ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో. సో ఫ్లిప్కార్ట్లో నా కోసం ట్రైపాడ్ తెప్పించారు. పాతది పాడైంది, సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్. 2 ఆర్డర్ పెట్టావు కదా. సో ఇదేంటంటే ట్రావెలింగ్లో పనికి వస్తున్నట్టు, మాకు ఫ్యామిలీ ఫొటోస్ కూడా మ్యాండేటరీ. పాతదానికి కూడా వచ్చింది. వృత్తి ఎక్కడ పెట్టావు నాన్న? వస్తాయి నాని. ఇది ఇక్కడ ఇది ఉంటుంది, ఇగో ఇది ఉందా, దీంతో మనం ఆన్ చేయొచ్చు. ఓ లైట్ కూడా ఉందా పైన చూడు. ఆ వైట్ లైటే అనుకుంటున్నాను. ఎంత పడింది? వావ్. ఫస్ట్ నా యూట్యూబ్ కెరియర్ మొత్తంలో కూడా మా నాని మనం ఎప్పుడైనా ఫ్లాష్ లైట్స్ యూజ్ చేసామా? మా వీడియోస్ అన్నీ న్యాచురల్ లైటింగ్ తోటి జర్రా, మా వీడియోస్ అన్నీ న్యాచురల్ లైట్ తోటే ఉంటాయి. ఇంతవరకు ఇలాంటి లైట్ నేను ఎప్పుడు కొనలేదు. కానీ మనకి స్కిన్ టోన్ ఇవన్నీ బాగా అనిపిస్తుందని అట్లాంటి లైట్లో. సరే ఓపెన్ చేసి చూపి ఫస్ట్ మాకు. ఓపెన్ చేయబ్బా అది. ఫోన్ లేదు, ఫోన్ పెట్టి నీకు ఉంటుంది, దాన్ని మనం ఫోన్ పెట్టేసుకోవచ్చు. ఇంకో ట్రైపాడ్ వచ్చేది ఉంది, ఇలాంటిది నాది నేను ఇరగొట్టినా. ఆగు మామయ్య అది ఎంత పడింది అన్న? 298. నేను 299 తెప్పించిన అప్పటికే దానికి ఈ లైట్ లేదు. సో మొత్తానికి ఇది మనది పాతది, అది ఇరిగిపోయింది. నాకున్న ఆగానికి ఫోన్ తెరుతాడేమో ఆడి తిప్పిండు, నేను ఆమె తిప్పిన. ఆయన ఏంది అట్లా చేస్తున్నావు? వాట్ ఈస్ దిస్ బ్రో? ఏది నన్ను కదలడానికి నన్ను సెన్సీ షాట్ షాట్ షా అక్కడ చూడండి. రుతా ముస్లిం తాత లెక్క చేయేది, బాగా వేషాలు వేస్తాడు పొట్టోడు. నేనే వేషాలు చూసా, డాడీ తగిలింది ట్రైపాడ్. ఇది లైటింగ్, ఇది చిన్న ఉంది చూడండి. మనం ఈ లైట్ని బట్టి మన ఫేస్ షేడ్లు మారుతాయి. సో మనకి మేకప్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు మేకప్ బాగా కనిపించడానికి. నా కష్టాజితం కనిపిస్తుంది చూడండి చంద్రముఖి. సో ఇదండి ఋతుగాడు చూసారా, ముసలం మాట్లాడు ముసలి తాత అంట. సో ఈ రూమ్లో డోర్స్ తీసి పెట్టాను. రెగ్యులర్గా ఏం తీయను, అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట తీస్తాను, ఎందుకంటే వెంటిలేషన్ ఉండాలి, లేకపోతే ఒకలాంటి స్మెల్ అందులోకి తిరిగి మంచిగా అనిపించదు అనమాట. తేజు ఎగ్జామ్ రాసి వచ్చాడు, వాడికి ఈరోజు పెద్ద టెన్షన్ పోయిందండి. తెలుగు ఎగ్జామ్ ఉండే అయిపోయింది.
తెలుగు ఇప్పటి పిల్లలకి గుర్తుండట్లేదండి. ఏంటో మరి ఆ స్కూల్ అట్లా నేర్పిస్తుర్రో లేకపోతే వీళ్ళకి అర్థం కావట్లేదు తెలీదు గానీ, ఇంగ్లీష్‌లో ఒక్క స్పెల్లింగో వాడు చూసుకోడు. అంత ఫటాఫట్ రాసేస్తాడు. బట్ తెలుగు కొంచెం కష్టమవుతది. దట్ టూ వస్తాయి మార్క్స్. మార్క్స్ వచ్చి నా టెన్షన్ కాదు. వాడికి రావాలని నా టెన్షన్. సో, అది కొంచెం కష్టమవుతది. చాలా కష్టపడతాడు. తర్వాత ఇది చూసిర్రా? ఇల్లు సర్దిన నిమిషంలోనే మళ్ళీ ఇట్లా తీసి పెంట పెట్టాలి. ఈ కింద సెల్ఫ్‌లు మా శేఖర్ అసలు ఈ టీవీ యూనిట్ ఎందుకు చేపించిండో గానీ, ఆ సెల్ఫ్‌లు మాత్రం మా రుతువాని కోసమే చేపించిర్రు. అప్పుడు తెలవలే. అప్పుడు వాడు నెలల గుడ్డు కదా! అప్పుడు వాడు 5 నెల్లో, 6 నెల్లో. అప్పుడు తెలియలేదు. సో, ఈ చిక్కి మొన్న తెచ్చామంటే పక్కన పెట్టినాం. తినడానికి టైం దొరకలేదు. సో, ఇప్పుడు తిందాము. దట్ బై ద వే ఇది సాటర్‌డే వ్లాగ్. నేను సండే అన్నాను. సండే కాదు సాటర్‌డే వ్లాగ్. సో, ఈరోజు ఫిష్ అన్నాం కదా! ఎండ కొడుతుంది. ఏడికొద్దు చప్పగా పడుకుందాం అని చెప్పిన శేఖర్‌ని. వీకెండ్స్ అట్లా మధ్యాహ్నం మంచిగా తిని పడుకుంటే ఆ ఫీలే వేరబ్బా! ఏమంటారు? కానీ మీకు తెలుసా నేను అస్సలు పడుకోను. మా వోళ్ళని పడుకోబెట్టి బయటికొచ్చి టీవీ చూడడము, నా పని ఏదైనా ఉంటే చేసుకోవడమో చేస్తా అనమాట. నాకు ప్రశాంతంగా ఉన్నప్పుడు పని చేయబుద్ధి అవుతుంది. ఈరోజైతే పిల్లలకొచ్చేసి తేజు చింతకాయ చట్నీ వేసుకొని తిన్నాడు. రిత్తు కర్రీ ఉండింది. నేను స్పెషల్‌గా మా కోసమైతే అన్నం తాలింపు వేసేసుకున్నాను. అన్నం తాలింపు ఇది కోడిగుడ్డేసి అన్నం తాలింపు ఉందా, అది శేఖర్ వల్ల చిన్నప్పటి జ్ఞాపకం. ఈ పచ్చ అన్నం తాలింపు ఉందా, ఇది మా చిన్నప్పటి జ్ఞాపకం. ఇందులో నిమ్మకాయ పిండరు. ఇది నిమ్మకాయ పులిహోర కాదు. నిమ్మకాయ పిండితే నిమ్మకాయ పులిహోర అయిపోద్ది. కానీ నిమ్మకాయ పిండరు. ఇట్లా వేస్తారు. మన చెట్టు నుంచి తెచ్చిన టమాటో ఇందులో వేసాను. మస్తు టేస్టీగా ఉంది. అది ఏదైనా కానివ్వండి, మనం పండించుకుందన్న ఫీలింగ్ తోటి దానికి టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ కొత్తిమీర తెచ్చడానికి పైకి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం కూడా నిన్న ఫ్రూట్ చాట్ పెట్టాను. అందులో అడిగారు శేఖర్ గారి శాలరీ ఎంత అక్క అని. శేఖర్ గారి శాలరీ నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వచ్చే అంతనే ఉంటుంది. అలా అని చెప్పి లక్షలలో ఏముండదు. ఓకేనా? తక్కువనే ఉంటుంది. మాకు ఫ్యామిలీకి సరిపోతుంది. సో, ఇప్పుడు లక్షలలో ఉన్న సాఫ్ట్వేర్ జీతాలు వాళ్ళు కూడా ఉన్నారు. సో, మాకు అంత లేదు. మా ఫ్యామిలీకి సరిపడా, మా ఈఎంఐకి సరిపడా, నా పిల్లల స్కూల్కి సరిపడా అయితే మాకు వస్తుంది. వీఆర్ హ్యాపీ ఇన్ దట్. బట్ ఇద్దరం సంపాదిస్తే వేరుంటుంది. ఒక్కరు సంపాదిస్తే వేరుంటుంది. ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం హెల్ప్ చేసినా ఉడత సహాయం లాగా అట్లీస్ట్ అది మనకి దేనికొక దానికి అవుతుంది. అండ్ తర్వాత మజ్జిగ చేశానన్నమాట నేను. ఇది ఈవినింగ్ అన్నమాట. సో, ఇక్కడ చూడండి మా తేజుగాడేమో చదువుతూ ఉన్నాడు. రుత్తుగాడేమో వాడిని వదిలేసామా ఏదో ఒకటి సర్తనే ఉంటాడండి. రుత్తుగాడు మన నట్రాయ్ అన్నలాగా అన్నీ రిపేర్ చేస్తాడు. మన నట్రాయ్ అన్న కూడా అంతే, అన్నీ రిపేర్ చేయడమే. సో, ఇక 3 అయిపోయింది. పడుకోవాలని చెప్పేసాను. తినేసాం, మేము తినేసాం, పిల్లలు తినేసారు. ఇక బజ్జో వాళ్ళే. రుత్తుగాడికి అదే చెప్తున్నాం, సపరేట్గా వచ్చి బజ్జో వాళ్ళు. వీళ్ళిద్దరూ ఏమవుతుందో తెలుసా, ఆడినంతసేపు ఆడతారు, మళ్ళీ కొట్టుకొని స్టార్ట్ చేస్తారనమాట. సో, ఇక్కడ నేను పడుకోవడానికి రెడీ అయినా. నాకు వచ్చిన నిద్ర అంతా వీకింది. వీళ్ళు పడుకున్నారు. నాకేంటంటే నిద్ర వచ్చేస్తుందా, సో ఆ స్పీడ్లో నేను అందుకొని పడుకోవాలన్నమాట. అట్లా పడుకోలేదనుకోండి నిద్ర రాదు. తర్వాత డ్రెస్సెస్ గురించి వీడియో షూట్ చేశాను. సాటర్డే వ్లాగ్ అని చెప్పాను కదా. సో, మీరు అందరూ చూసారు. ఎందుకో వ్యూ తక్కువ వచ్చింది దానికి. మరి వ్లాగ్స్ పెట్టండి అక్క అంటారు. చూస్తేనేమో వ్యూస్ ఉండవు. నేను అలిగిన పోర్రి బుంగ మీద పెట్టుకున్నా. సో, ఇదండి ఒక చిన్న వ్లాగ్ ఇది. అండ్ మార్కెట్కి వెళ్ళిన వ్లాగ్ షూట్ చేస్తున్నాను. అది రేపు పెడతాను. వీడియో మరీ లెంతీ అవుద్దని చిన్న పెట్టాను. తర్వాత ఇక్కడ నేను మా కొన్ని కమెంట్స్కి రిప్లై ఇచ్చాను. సో, అది నా సెకండ్ ప్రెగ్నెన్సీ స్టోరీ వీడియో తీద్దామని ఆలోచనలో నేను ఉన్నాను. మీకు నచ్చితే చెప్పండి కమెంట్లో. షూర్గా ట్రై చేద్దాం. అండ్ నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్.